చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాక ఏమైంది? 6 ఏళ్లుగా భర్తతో అన్యోన్యంగా జీవిస్తున్న యువతి ఒక్కసారిగా భర్తపై రివర్స్ ఎందుకైంది? కట్టుకున్న భార్యే తనపై తప్పుడు కేసులు పెట్టడంతోనే చనిపోయాడా? ఏలూరులో లాయర్ కార్తిక్ మృతిపై అతని తండ్రి రత్నరాజు ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది. ఏలూరు ఆర్ఆర్పేటలో పయనం కార్తీక్ మృతి కేసులో సంచలన ఆరోపణలు చేస్తున్నారు అతని తండ్రి రత్నరాజు. తన కొడుకు మృతికి కోడలు మనీషా ప్రియ, ఏలూరు 2 టౌన్ పోలీసులే కారణమంటున్నారు. కోడలు పోలీసుల వేధింపులతో మానసిక వేదనకు గురై కార్తీక్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ తండ్రి రత్నరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన గెల్లబోయిన మనీషా ప్రియ, కార్తీక్ చిన్ననాటి స్నేహితులు. హైదరాబాద్లో ఒకే స్కూలు, కాలేజీలో చదువుకున్నారు. కార్తీక్ లా చదివి ఏలూరులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అటు మనీషా ప్రియ బీడీఎస్ చదివి డెంటల్ డాక్టర్గా పనిచేస్తోంది. అయితే వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఏలూరు ఎస్పీని ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరడంతో పోలీసులు ఇరువురు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో తన భర్త కార్తీక్ తోనే జీవిస్తానని మనీషా ప్రియ తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. దీంతో మనీషాను వదిలి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. 6 ఏళ్ల నుంచి మనీషా, కార్తీక్ ఏలూరులోనే జీవిస్తున్నారు. ఈ 6 ఏళ్లలో మనీషా బంధువులు ఎవరూ రాలేదు. 7 years క్రితం 2017లో మా అబ్బాయి పైన కార్తీక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది ఎలా అంటే హైదరాబాదు మల్కాజ్గిరికి చెందినటువంటి మనీషా ప్రియ అనే అమ్మాయి, మా అబ్బాయి కార్తీక్ మన హైదరాబాద్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. అప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది లవ్గా మారి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ పేరెంట్స్కి, మా పేరెంట్స్కి ఎవరికి తెలియదు. లవ్ చేసుకున్న తర్వాత, ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏలూరు ఎస్పీని అప్రోచ్ అయ్యి, మాకు ఆ అమ్మాయి పేరెంట్స్ నుంచి థ్రెట్ ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని ఆ అమ్మాయే కేసు పెట్టింది. ఆ అమ్మాయి కేసు పెడితే వాళ్ళ పేరెంట్స్ని, మమ్మల్ని పోలీసు వాళ్ళు పిలిపించి 3-4 సార్లు కౌన్సిలింగ్ ఇప్పించారు. కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా, ఇంటర్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా మా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశారు. అలా వెళ్ళిపోయిన తర్వాత 6 ఏళ్ల వరకు అసలు ఈ అమ్మాయి బతికుందో లేదో వాళ్ళకి తెలియదు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు బతికున్నారో లేదో వీళ్ళకి తెలియదు. అయితే ఇటీవల మనీషా తండ్రి మరణించాడు. దీంతో తండ్రి ఆఖరి చూపు కోసం మనీషా హైదరాబాద్కు వెళ్లి వచ్చింది. అప్పట్నుంచి మనీషా తల్లి ఇతర కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఈ క్రమంలో మనీషా తన భర్త కార్తీక్ ను వదిలి ఏప్రిల్ 29న హైదరాబాద్లోని తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. తనను భర్త కార్తీక్, అత్తమామలు వేధిస్తున్నారంటూ కేసు పెట్టింది. పోలీసులు ఈ కేసును ఏలూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో కార్తీక్, అతని తల్లిదండ్రులపై ఏలూరు 2 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. అయితే ఎటువంటి విచారణ జరగకుండానే కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జ్షీట్లో అబద్ధాలతో కూడిన తప్పుడు రిపోర్ట్లు పొందుపరిచారని కార్తీక్ తండ్రి రత్నరాజు ఆరోపిస్తున్నారు. మనీషా బంధువులిచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు తామిచ్చిన ఫిర్యాదుపై స్పందించలేదని రత్నరాజు చెబుతున్నారు. అప్పటినుంచి పోలీసులు తమ కొడుకును వేధింపులకు గురిచేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులు, కోడలు మనీషా తప్పుడు కేసులను తట్టుకోలేక కార్తీక్ మానసిక వేదనకు గురై ఆగస్టు 14న మృతి చెందాడని తండ్రి రత్నరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తమ కుటుంబ సభ్యులను ఏలూరు 2 టౌన్ పోలీసులు రోజువారీ కూలీలుగా ఛార్జిషీట్లో కోర్టుకు వివరించారని తెలిపారు. తమ కొడుకు మృతి, మనీషా పెట్టిన కేసుకు సంబంధించిన విషయాలను సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు తాము అందించామన్నారు. లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరిలో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోతే మా అబ్బాయే తీసుకెళ్ళాడు. డైరెక్ట్గా క్రిమేషన్ సెంటర్కి తీసుకెళ్ళి ఒక 1 అవర్ నుండి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయితో రోజు ఫోన్లో మాట్లాడుతూ మొదలుపెట్టుకున్నారు. ఈ 3 monthsలో మళ్ళీ పాత విషయాలన్నీ గుర్తు చేసి, కులాలన్నీ గుర్తు చేసి మళ్ళీ ఏం చేశారంటే ఆ అమ్మాయిని మౌల్డ్ చేశారు. ఆ అమ్మాయిని మౌల్డ్ చేసి ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి
ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. అలా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కులం పేరుతో కూడా మమ్మల్ని దూషించడం జరిగింది. అలా జరిగిన దాన్ని మేము ఏం చేసామంటే అప్పుడే వెంటనే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల పాటు మా అబ్బాయితో మాట్లాడింది. నేను ఇలా మా పేరెంట్స్ని ఒప్పించి తిరిగి వచ్చేస్తాను, మీరు ఎటువంటి కేసులు పెట్టొద్దని. మేము అందుకని మేము ఏం కేసులు కూడా అప్పుడు పెట్టలా. ఆ అమ్మాయి తిరిగి రాకుండా 498 కేసు పెట్టింది. 6 ఏళ్ళు మేము ఇక్కడ భోజనం పెట్టలేదని, లేకపోతే 6 ఏళ్ళ పాటు రోడ్లోకి తిరగలేదని, లాక్ కేసామని చెప్పేసి దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టారు. మా వాడు చనిపోవడానికి కారణం 50% అతని భార్య మనీషా ప్రియ వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఇంకో 50% పోలీసులు, నేను చెప్పినటువంటి పోలీసులు, గత సంవత్సరం ఆగస్టులో ఏలూరులో ఉన్నటువంటి పోలీసులు. తన కుమారుడు కార్తీక్ ను వేధించి అతని మృతికి కారణమైన పోలీసులు కోడలు మనీషాపై కేసు నమోదు చేసి శిక్షించాలని రత్నరాజు డిమాండ్ చేస్తున్నారు. హలో లవర్స్, ఎక్స్క్యూజ్ మీ మిస్